హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నుంచి నేను రోజు ఏం చేస్తున్నానో ఫుల్ డే లాగ్ అనేది చేస్తానండి. షార్ట్ వీడియో వచ్చేసి ఏదైనా సింపుల్గా ఏమైనా వీడియోస్ చేస్తే చేస్తాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ. మనకు వర్షం పడినా కూడా తట్టుకోలేము కదండి. ఎండ కాసినప్పుడు ఎండని తట్టుకోలేము, వర్షం వచ్చినప్పుడు వర్షాన్ని తట్టుకోలేము. కంటిన్యూగా 3 రోజుల నుంచి అలా వర్షం పడతానే ఉందండి. నిజంగా చాలా చిరాకు వస్తుంది. బట్టలు అవి కూడా ఆరవు కదండి. ఉతికినా సరే ఏదోలా ఉంటాయి, ఇంకేదో రకంగా ఉతుక్కోవాలి. అలాగని చెప్పేసి ఉతుక్కోవడం మానేసామంటే చాలా బట్టలు అయితే అయిపోతాయండి. ఇక్కడ వచ్చేసి నేను వంట అయితే చేస్తున్నాను. అరటికాయ కర్రీ అయితే వండుతున్నానండి. ఒక పక్క అయితే టమాటీ చారు అయితే పెట్టానండి. ఒకసారి అరటికాయ కూర వండుకున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది కూడా. ఒక్కొక్కసారి చాలా చిరాకు వస్తుంది కదండి. ఇక్కడ చూడండి మా చార్లీ తనకు నచ్చినట్టు పడుకుంటుందండి. అస్సలు పడుకోదండి, అలా కుర్చీ మీదే పడుకుంటుంది. అలా టీవీ చూస్తున్నానండి నేను, సీరియల్స్ ఉదయాన్నే. నేను ఏం చెప్తున్నానంటే చూడండి, వాతావరణం వారం రోజుల నుంచి ఇలా వర్షాలు పడుతూనే ఉన్నాయి. బట్టలు చూడండి ఆరలేదనేసి చెప్తున్నానండి, అదే వీడియో తీస్తున్నాను. చూడండి నిజంగా ఆ రోజు ఎలా ఉందో వాతావరణం. చాలా చిరాకుగా ఉన్నాయండి, అసలు బట్టలు అసలు ఆరలేదు. ఇంకా ముందు రోజులైతే ఇంకా వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఈ వర్షాకాలం వస్తే బట్టలకు చాలా ఇబ్బంది అయిపోతుంది కదండి. నిజంగా ఆరబెట్టుకోవాలో ఎక్కడ ఆరబెట్టాలో కూడా తెలియదు మనకి. డోర్ దగ్గర అయితే నించున్నానండి, ఎందుకంటే బట్టలు అనేవి ఆరుతున్నాయి లేదా అటు ఇటు తిప్పుతూ ఉంటానండి. బట్టలు ఉతికిన రోజు బట్టల మీదే టైం అంతా అయిపోతుందండి. ఈ వర్షం ఒకటి తినేస్తుంది కదా, ఎండ కాసినప్పుడే మనం బట్టలు అనేవి అటు ఇటు మార్చుకుంటే త్వరగా అన్నది ఆరిపోతాయండి. వర్షం పడుతుందండి, మళ్ళీ బట్టలు అనేవి లోపలికి వేస్తున్నాను, మళ్ళీ ఎండగాస్తే మళ్ళీ బయటకి వేస్తున్నానండి. అలా చాలాసేపు అక్కడే టైం అయితే అయిపోయిందండి. ఈ సంవత్సరం మామిడికాయలు ఏంటో తెలియదండి, చాలా చిరాకు వచ్చింది. కొనుక్కొని తెచ్చుకొని తిన్నా కూడా చాలా చిరాకు వచ్చిందండి. అన్నీ తెల్లని పురుగులు పట్టేసాయి. సరిగా ఈ సంవత్సరం మామిడిపళ్ళు అనేవి తినలేదండి. రైస్ అయితే కడిగానండి, కూర చారు అయితే అయిపోతుంది. ఎంత నీరసం ఉన్నా సరే మన పని మనం చేసుకోవాలి కదండి, తప్పదు. మధ్యాహ్నానికైతే వాతావరణం చేంజ్ అయిందండి, ఎండ అయితే వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. గిన్నెలు అయితే బయటనే తోమేశానండి. సింక్లో తోముతున్నాను కానీ తొందరగా తోమేయడం వల్ల గిన్నెలు అసలు బాగోట్లేదు. అందుకే బయట వేసుకొని తోమేశానండి గిన్నెలు కూడాని. అలా మధ్యాహ్నం అయితే భోజనం అయితే చేసానండి. బట్టలు అయితే ఆరిపోయాయి. బట్టలు అయితే తెచ్చుకొని మడత పెట్టేస్తున్నానండి వెంటనే. బట్టలు అయితే మడత పెట్టేశానండి. అలా కాసేపు బయట చూడండి మా చార్లీ భోజనం అయితే చేస్తుంది. తినేసాక వదిలేస్తానండి, అటు ఇటు తిరుగుతుంది. నేను బట్టలు మడత పెట్టుకుంటుంటే నా దగ్గరకు వచ్చి నన్ను బట్టలు మడత పెట్టుకునేవ్వదండి. ఆ మడత పెట్టిన బట్టల మీద పడుకోవడం అలా ఇలా చేస్తుందండి. చిరాకు తెప్పించేద్దండి ఒక్కొక్కసారి మా చార్లీ. కానీ మా చార్లీ లేకపోతే ఒక క్షణం కూడా నాకు గడదండి. ఎందుకంటే తనతో బాగా బాండింగ్ నాకు అన్నది అయిపోయిందండి, అస్సలు వదులుకోలేను. కోపంలో కొట్టేస్తాను కానండి, అస్సలు మళ్ళీ ఉండలేనండి. చిరాకు తెప్పించేద్దండి ఒక్కొక్కసారి. నాకు టైంపాస్ మా వారు వచ్చేదాకా తనేనండి. అలా తనతో టైంపాస్ అయితే అయిపోతుంది. కోపంలో దెబ్బ అయితే కొడతాను కానండి, తిరిగి ఆ దెబ్బ మళ్ళీ నాకే తగులుతుంది. నిజంగా జంతువులు పెంచుకుంటాం కానండి, వాటిని కొడితే వాటికి తగలవంటండి, మనకే తగులుతాయంట. ఒకసారి చూడండి నిజంగా ఎలా పడుకుందో చూడండి ఒకసారి బట్టల మీద. ఇలాగే చిరాకు తెప్పించేస్తుందండి, కోపం వచ్చేస్తుంది. కానీ ఏం చేయను, నాకు కొట్టడం అంటే చాలా భయం అండి. కొట్టను అసలు, ఎప్పుడో బాగా కోపం వస్తేనే కానీ కొట్టనండి. ఆ కొట్టకే నన్ను చాలా లోకు చేసిందండి నిజంగా. అస్సలు చెప్పిన మాట విందు, నేను మా వారికే భయపడుతుంది. అసలు నాకు అస్సలు భయపడదండి. ఇంట్లో పనులు మా చార్లీతో నా రోజంతా గడిచిపోతుందండి. ఇంకా సరదాగా ఇంకా అలా అయిపోతుంది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాగే రోజు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి.